మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలింది. ఈ ప్రమాదంలో 7 కార్మికులు మృతి చెందారు. మృతులు ఒడిశా, ఛత్తీస్గఢ్ కి చెందిన కార్మికులుగా గుర్తించారు. బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. జేసీబీల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంలో 4 కార్మికులు గాయపడ్డారు. వీరిని బాచుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 4 ఓ బాలుడు కూడా ఉన్నట్టు సమాచారం. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిన్న అర్ధరాత్రి ఘటన జరగగా తెల్లవారుజామున వరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. क्या नाम है उसका? उसका राम। कितना उम्र रहता? वो 35 के आसपास है। ओके। मेरा भाभी भी दबा हुआ है। क्या नाम? उसका नहीं नाम पता नहीं है। मेरा मामा का लड़का है वो। ओके। और एक बच्चे भी है। हाँ। वही 5 साल का। ठीक है। उसका भी नाम पता नहीं है। हम रहते हैं छत्तीसगढ़। अच्छा, जिला जांजगीर चांपा। पूरा कितना लोग है? 3 जने हैं। तुम्हारा मेरा आदमी 3 आदमी दबा हुआ है। नहीं वो पूरा प्लाट में कितना लोग है काम करने? उसमें कुछ आइडिया? आप गिरते समय थे आप यहाँ? वो उधर थे। हमारा बीबी भी इतना दिन दब गया था। बच्चे 4 था, उसको भी निकाला। अच्छा अच्छा। हाँ। ప్రమాద ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సునీల్ లైవ్ లో. సునీల్, గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఎస్, బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ సమీపంలో జరిగినటువంటి ఒక కన్స్ట్రక్షన్స్లో వాల్ గోడ కూలి అక్కడే ఉన్నటువంటి గుడిసెల మీద పడడంతో అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు దాదాపు 7 చనిపోయారు. ఈ యొక్క సంఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు మృతి చెందినటువంటి మృతదేహాలు మొత్తం కూడా ప్రస్తుతమైతే గాంధీ మార్చరీకి తరలించారు. మరి కాసేపట్లోనే గాంధీ మార్చిల్లో 7 మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఇక గాయపడినటువంటి 5 పరిస్థితిలో కొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. వారిని కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షానికి ఆర్జన్ సంబంధించిన రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ భవన నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడే ఛత్తీస్గఢ్తో పాటు అదేవిధంగా ఒడిశాకు చెందినటువంటి కొంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆ పక్కనే ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి పక్కనే గుడిసెలు వేసుకొని తాము నివాసం ఉంటున్నారు. అయితే నిన్న ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షానికి గోడ కూలి మొత్తం కూడా భవన నిర్మాణ కార్మికులు నివసిస్తున్నటువంటి ఆ గుడిసెల మీద పడడంతోనే రాత్రి ఒక్కసారిగా 7 మృతి చెందడం జరిగింది. పెద్ద పెద్ద మట్టి దిమ్మెలు మొత్తం కూడా గుడిసెల మీద పడడంతోనే ఈ యొక్క భారీ ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల పోలీసులు కూడా గుర్తించారు. ప్రస్తుతం గాయపడినటువంటి వారిని కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఒక చిన్న బాబుతో పాటు మరొక 6 మొత్తం 7 చనిపోయినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. 7 మృతదేహాలను కూడా ప్రస్తుతం అయితే గాంధీ మార్చికి తరలించారు. 7 కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, ఒరిస్సాతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వారందరూ కూడా వలస కూలీలుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఓనర్గా ఉన్నటువంటి ఆర్జన్ సంబంధించిన కంపెనీ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం అయితే సస్పెక్టెడ్ డెత్ కింద అంటే అనుమానాస్పద మృతి కింద ప్రస్తుతం అయితే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఓనర్ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా అపశుభమైన కార్మికులు ఈ విధంగా అంటే పని కోసం వచ్చి పుట్టకూట కోసం వచ్చి ఈ విధంగా మృతి చెందడం పట్ల అటు కార్మికు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులోనే గాంధీ మార్చరీలో ఆ 7 మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం నిర్వహించి ఇక్కడ నుంచి ఆ కుటుంబ సభ్యులకు మృతదేహాలు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. మరి చనిపోయినటువంటి వారిపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. దీంట్లో ఎవరి తప్పిదం ఉన్నా పోలీసులు ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి చనిపోయినటువంటి కార్మికులకు మరి ఏమైనా ప్రకటిస్తారు ఎక్సెషియా వీళ్ళు భవన నిర్మాణ కార్మికులు చనిపోయినటువంటి నేపథ్యంలో ఓనర్ దీనికి సంబంధించి ఎలాంటి బాధ్యత వహిస్తాడు, పోలీసులు వీరికి ఎలాంటి సహాయక చర్యలు అందిస్తారని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే గాంధీ మార్చరీలో మాత్రం ఆ 7 మృతదేహాలు కూడా మరి కాసేపులోనే ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ 7 మృతదేహాలు కూడా ప్రస్తుతం అయితే వైద్యులు పోస్టు మార్టం నిర్వహించే అవకాశం ఉంది. 7 మృతదేహాలు ఒకసారి వారి డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే మొత్తం దాదాపు
20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపే ఉన్నారు. తిరుపతిరావు, అదేవిధంగా శంకర్, అదేవిధంగా రాజు యాదవ్తో పాటు గీత, హిమాంశు, అదేవిధంగా ఖుషి, మొత్తం 7 ఇందులో చనిపోయినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. వీరందరూ కూడా ఛత్తీస్గఢ్తో పాటు ఒరిస్సా రాష్ట్రానికి వలస కూలీలుగా ఇక్కడికి వచ్చి పొట్టకోటి కోసం ఇక్కడ బ్రతుకుతున్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ఆ 7 చనిపోయినటువంటి కారణం ఎవరు, ఏంటి, దీనికి అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ తప్పిదం ఎంత, వీటన్నింటిపై మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగారు. మరి కాసేపులోనే 7 ముద్దాయిలు కూడా గాంధీ మార్చిలో పోస్ట్మార్టం నిర్మించే అవకాశం ఉంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సునీల్. భారీ వర్షం సందర్భంగా ఇక్కడ కట్టినటువంటి ఒక వాల్ లేబర్ షెడ్యూల్ మీద కూలిపోవటం వల్ల 7 మెంబర్స్ చనిపోవటం జరిగింది. దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఆ వాల్ కి సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవటం, లేబర్ షెడ్స్ కూడా లో లయింగ్ ఏరియాలో వాల్ పక్కన వేయటం వల్ల ఈ వర్షానికి స్లైడ్ అయ్యి ఆ లేబర్ క్యాంప్స్ మీద పడటం వల్ల చనిపోవడం జరిగింది. దీని మీద ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళందరినీ రిమాండ్ చేస్తాం.